మా అక్కని అల్లరి పాలు చేయాలని కదా ఇలాంటి పని చేసింది. ఊరుకోమ్మా, మీ అక్క గురించి నీ గురించి ఆలోచించడమే తప్ప మాకు వేరే పనే లేదనుకున్నావా? నన్ను కాదనుకున్న వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాను కాబట్టే మీ మాయలో పడకుండా హితబోధ చేయాలని వస్తున్నాను. ఇప్పుడు బయటపడిందిగా మీ అక్క బండారం ఏంటో. కర్పూరం, నోటుకొచ్చినట్టు మాట్లాడకు. నువ్వేంటో వాళ్ళకి తెలుసు, ఈ కుటుంబం ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. ఆహా, అయితే ఇప్పుడు జరిగిందంతా తూచా? పెద్దమ్మా, అయితే అమ్మాయి బొట్టు చెరగలేదు, చీర నరగలేదు. మనకు కనిపిస్తుందంతా నిజం కాదు, అంతే కదా? గిరి, తప్పుడు కూతలు కూసావంటే నాలుక కోసేస్తా. అబ్బా, అయినా మా ఇంటి ఊసి మీకెందుకు? బయటికి నడవండి. అలాగే వెళ్ళిపోతామండి. చెడిపోయిన దాన్ని వాళ్ళింటి కోడల్ని చేసుకుంటామని వాళ్ళు ఒక్క మాట చెప్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. ఆ కూత కూసావంటే చంపేస్తా. ఏమ్మా, నేనేమైనా కాని మాట అంటున్నానా? కళ్ళ ముందు కనిపించిందే మాట్లాడుతున్నా. చూడండి, ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం. ఓహో, వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు మర్యాదగా బయటికి వెళ్తే మంచిది. ఉమ్, ఉమ్, ఉమ్. అసలు మా పెద్దమ్మని బయటికి వెళ్ళమనడానికి నువ్వెవడరా? అరే, నువ్వు రెండో దాని కోసం వచ్చావు, మూడో దాని కోసం వచ్చావేంట్రా? రేయ్, నువ్వు ఆగు బావా. రే, నువ్వు హీరో ఏంట్రా మీద మీదకి వచ్చేస్తున్నావు? నేను మీకు ముందే చెప్పాను, ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతని. కానీ నా మాట విన్నారా? ఏంటే కోపంగా చూస్తున్నావు? మీ అక్క తిరుగుబోతనే అంటాను, కాదని నువ్వు నిరూపించగలవా? ఏమండి, మర్యాదగా మాట్లాడండి. ఉమ్, నా సావిత్రి అంటే నాకు తెలుసు. నీ మొహం తెలుసు. నిజంగా దీనికి వాడికి సంబంధం లేకపోతే, వాడెవడో దీనికి తెలియకపోతే గదిలోకి తీసుకెళ్లి తలుపేయగానే ఏ ఆడపిల్లైనా అయ్యో లబోదివో లబోదివో అని పెద్దగా అరుస్తుంది. మరి ఈ సతీ సావిత్రి ఎందుకు సైలెంట్ గా ఉంది? కోఆపరేషన్ పెద్దమ్మా, కోఆపరేషను. ఆడితో లింక్ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉంది. లేదు, ఆ? నేను అరిస్తే చంపేస్తానని నా పేక మీద కత్తి పెట్టి బెదిరించాడు. అందుకే నేనేం మాట్లాడలేకపోయాను. శభాష్! ఇలాంటి తెలివితేటలు నీకు ఫస్ట్ నుంచే ఉన్నాయా, లేకపోతే మీ అమ్మ నేర్పించిందో? కానీ బాగానే కవర్ చేసుకుంటున్నావు. చెడిపోయిన దానివి చెడిపోయినట్టుండు. పతివ్రతల బిల్డప్ ఇవ్వకో. ఆగు క్రాంతి.
అర్థం? వాడెవడో మీ అక్కకు తెలిసేనేగా అర్థం. అమ్మా, నువ్వు నోర్ముయిరా. కళ్ళ ముందు బాగోతం కనబడుతుంటే ఇంకా తనని వెనకేసుకొస్తున్నావు. చూడమ్మా, మీ అక్క వాడెవడో తెలియదంటుంది. తనకేమీ కాలేదంటుంది. ఆ మాటలు మీరు నమ్మొచ్చేమో గాని మేమైతే నమ్మే పరిస్థితిలో లేమమ్మా. నిశ్చితార్థం జరిగినా జరిగినట్టు కాదు. ఈ సంబంధం క్యాన్సిల్. పదండి వెళ్దాం. వదినా, అన్నయ్య గారు మీ కాళ్ళు పట్టుకుంటాను. వదలండి ప్లీజ్, దండం పెడతాను. నా కూతురు జీవితం నాశనం చెయ్యొద్దు. ఏవండి, ఆ కర్పూరం ఎలాంటిదో మీకు తెలుసు. అలాంటి దాని మాటలు పట్టుకొని మీరు ఈ సంబంధం వదులుకోవడం కరెక్ట్ కాదండి. నిజాలేంటో తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల జీవితం మీద నింద వేసి శిక్షించడం పద్ధతి కాదండి. ఇంకా తెలుసుకోవడానికి నిజాలు ఏమున్నాయ్యా కళ్ళ ముందు కనబడుతుంటే? బొట్టు చెరిగిపోయి చీర నలిగిపోతే చెడిపోయినట్ట అండి? తను చెయ్యలేదు, వాడే పీక మీద కత్తి పెట్టి తనతో ఇలా చేయించాడని చెప్తుంది కదా. ఆ మాట ఎలా నమ్మాలి? ఆ పారిపోయిన వాడిని తీసుకొచ్చి రుజువు చేయగలరా? రుజువు చేస్తాను. వాణ్ణి పట్టుకొస్తాను. నీ కుట్రని బయటపెట్టి మా అక్క మీద పడ్డ నింద నిజం కాదు అని నిరూపిస్తాను. అయితే నీకు వారం రోజులు గడువిస్తున్నానమ్మా. ఈలోపు నువ్వు నిజాలు నిరూపించలేకపోతే మా వాడికి వేరే పెళ్లి చేస్తాము. పదరా అమ్మా, రావే. సావిత్రి. వెళ్ళండి. బాయ్. అయ్యో అక్క సావిత్రి, 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 అక్క సావిత్రి, అమ్మ సావిత్రి, అక్క సావిత్రి, అక్క డోర్ తీయ్, సావిత్రి, 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 డోర్ ఓపెన్ చేయమ్మా. సావిత్రి, డోర్ ఓపెన్ చేయమ్మా. సావిత్రి, సావిత్రి, డోర్ ఓపెన్ చెయ్యక్క. అక్క, అక్క, సావిత్రి, డోర్ ఓపెన్ చెయ్. సావిత్రి, డోర్ ఓపెన్ చేయమ్మా. సావిత్రి, 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 వదలండి, వదలండి, నేను చచ్చిపోవాలి. నన్ను వదలండి. నన్ను వదలండి, సావిత్రి.
సావిత్రి కొట్టడం కాదే, నన్ను చంపేవే, నేను చచ్చిపోతా. దేనికి చచ్చిపోవాలక్క? పిచ్చా నీకు? ఇంత నింద మీద పడిన తర్వాత నేను బ్రతికుండి ఏం ప్రయోజనం? నిందని మీరే అంటున్నారు. ఆత్మహత్య చేసుకొని ఆ నిందని మీరే నిజం చేస్తారా? క్రాంతి ఇంత ధైర్యంగా ఉంటుంది. తన అక్కవై ఉండి నువ్వింత పిరికిదానిలో ఎలా తయారయ్యావక్క? నిజంగా వాడెవడో నాకు తెలియదు క్రాంతి, నా మీదొట్టు. ఏంటక్క నువ్వేంటో మా ముందు నిరూపించుకోవాలా? ఆ కర్పూరం కక్ష కట్టిందమ్మా. అది మమ్మల్ని బ్రతకనిచ్చేలా లేదు. ఏదో ఒక రోజు నా బిడ్డల్ని పొట్టన పెట్టుకునేంత వరకు నిద్రపోయేలా లేదా రాక్షసి. బాధపడకండమ్మా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏడవడం కాదు, నిజమేంటో నిరూపించి అక్క మీద పడ్డ నిందని అబద్ధమని నిరూపించడం. అవును క్రాంతి, పెళ్లివారు వారం రోజులు టైం ఇచ్చారు కదా. ఈ లోపు ఆ రాస్కెల్ని పట్టుకొని 4 తన్నైనా సరే నిజం బయట పెడదాం. మీ అక్క మీద పడ్డ నిందని చెరిపేద్దాం. అంటే ఆ క్రాంతికి పొగరకు తగ్గట్టుగానే అయిందన్నమాట. నింద అని మనం అనుకుంటే సరిపోతుందా అక్క? నిప్పు లేకుండా పొగొస్తుందా ఏంటి? మరే అత్తయ్య, ఆడవాళ్ళయ్యుండి ఇంకొక ఆడపిల్ల గురించి మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? క్రాంతి వాళ్ళు చాలా మంచివాళ్ళమ్మా. ఏంట్రా ఆ క్రాంతి నీకు మాకు ఉమ్మడి శత్రువన్నో? ఆ క్రాంతితో చీర కట్టించి దానికి బుద్ధి చెప్పడానికే పూజతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తానన్నా. ఇప్పుడేంటి వాళ్ళు మంచోళ్ళు అని సర్టిఫికేట్ ఇస్తున్నావు? ఆ క్రాంతి మనకి శత్రువే అమ్మా, కానీ నిజాన్ని నిజంగా చెప్పుకోవాలి కదా. ఏంట్రా నిజం? ఆ క్రాంతి ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. అందుకే క్రాంతి మీద కోపంతో ఉన్నవాళ్ళు ఎవరో వచ్చి ఈ పని చేస్తుంటారు. అత్తయ్య, మీరేమైనా అనుకోండి, కానీ ఆ క్రాంతి నాకు ఫ్రెండు, నా చెల్లెల్లాంటిది. తన గురించి తన కుటుంబం గురించి తెలియకుండా మాట్లాడకండి, నాకు నచ్చదు. మేము దాన్నేం అనట్లేదే, మీరు చెప్పిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాం. సరే కానీ పూజ, నీ బాయ్ ఫ్రెండ్ ఊరెళ్ళాడనో వచ్చాడా? ఇంకా రాలేదమ్మా. అవును, ఇంకా రాలేదు.
నీలెవరి గురించి అడుగుతూ ఉంటే నువ్వు కాకుండా వాడు సమాధానం చెప్తున్నాడేంటి? లవర్ ఎవరికైనా లవరే కదండి. అంటే తను ఊరు నుంచి రాలేదని ఇందాకే పూజ నాతో చెప్పింది. అది నేను మీకు చెప్తున్నాను. అవును, ఇందాకే చెప్పాను. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు కానీ ఊరి నుంచి వచ్చాడేమో, ఒకసారి ఇంటికి పిలిచి పరిచయం చేసుకుందాం అనుకున్నాం. అవునా? రాగానే ఇక్కడికి తీసుకొస్తాను అత్తయ్య. పరిచయం చేసుకోవాలంటే ఇంటికే రావాలా? ఒకసారి వీడియో కాల్లో మాట్లాడినా ఆ అబ్బాయిని మనం చూసినట్టు ఉంటుంది, పరిచయం అయిపోతుంది. అవును, కరెక్టే. ఏయ్, ఒకసారి వీడియో కాల్ చెయ్యి. ఏంటే వీడియో కాల్ అంటే అంత షాక్ అయ్యో? అంటే ఇప్పుడు నైట్ కదా అత్తయ్య, ఈ టైంలో వీడియో కాల్ ఎందుకని. అవునమ్మా, ఇప్పటికిప్పుడు సడన్ గా వీడియో కాల్ అంటే కష్టం అవుతుంది కదా. ఎవరికి? ఆ అబ్బాయికి మేడం. నైట్ అయిపోయింది కదా. ఇప్పుడేమన్నా అర్ధరాత్రి 12 అయిందారా? 10 కదా అయింది. అయినా లవర్స్ అన్నాక నైట్ టైం ఫోన్స్ మాట్లాడుకుంటారు కదా. ఫోన్ చేయవే. చెయ్యవే. చెయ్యవే. చెయ్యి పూజ. అమ్మ వాళ్ళు అంతలా అడుగుతుంటే అలా చూస్తావేంటి? వీడియో కాల్ చెయ్యి. ఏంటి బాబా ఇది, కంప ముంచావు. బంటి కొత్త నెంబర్ తీసుకున్నాడు. ఆ నెంబర్ నీకు పంపిస్తా, దానికి కాల్ చేయి, నేను మేనేజ్ చేస్తా. ఏంట్రా గుసగుసలు? ఏం లేదమ్మా, చెయ్యి కడుక్కొని తొందరగా ఫోన్ చేయంటున్నా. ఏంట్రా నువ్వేంటి తెలియకుండా లేస్తున్నావు? కాల్ మాట్లాడాలి కదా. ఏంటి? కడుపు నిండిపోయిందమ్మా, ఇంక చాలు. బంటి రారా. ఈ నంబర్ ఫీడ్ చేసుకో, సెండ్. అక్క, ఇది ఫోన్ చేస్తుందంటావా? చేస్తే అది చెప్పినట్టు దానికి లవర్ ఉన్నట్టే. చేయలేదనుకో, లేట్ చేయకుండా ముహూర్తాలు పెట్టడాలు ఇట్లాంటివి ఏం లేకుండా ఉదయాన్నే అందరినీ గుడికి తీసుకెళ్లి డైరెక్ట్గా తాళి కట్టించేయడమే. ఏంటి పూజ, కాల్ చేస్తున్నావా? చేస్తున్నాను అత్తయ్య. హలో డార్లింగ్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? మా అత్తయ్య వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు, అందుకే వీడియో కాల్ చేశా. మీ అత్తయ్య వాళ్ళంటే నాకు మమ్మీస్ కదా. అవును. ఫోన్ ఇవ్వు. హలో మమ్మీస్. హలో.
అక్క ఆ అబ్బాయి చెయ్యి మాత్రమే చూపిస్తున్నాడు, మొహం చూపించట్లేదు. పవన్ ఫేస్ అంటూ చూపించవా?